సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ 2 సినిమాలు తీశారు. అతడు కలేజా బాక్సాఫీస్ రిజల్ట్స్ పక్కన పెడితే అతడు క్లాసిక్ అనిపించుకుంది. కలేజాలో మహేష్ కామెడీ టైమింగ్ సూపర్. 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తుండటంతో గుంటూరు కారం మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ అంటే ప్రకాష్ రాజ్ కుమార్తె వసుంధర రమ్యకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటా మధు అంటే రవిశంకర్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరతాడు. అయితే తన కుమార్తెను మంత్రిని చేస్తాను అని పార్టీ అధినేత చెబుతారు. భర్తకు విడాకులు ఇచ్చి వసుంధర రెండో పెళ్లి చేసుకోవడం, మొదటి భర్త ద్వారా కలిగిన సంతానాన్ని వదిలేసి వచ్చిన విషయాలు బయట పెడతాను అంటూ కాటా మధు బెదిరించే ప్రయత్నం చేస్తాడు. దాంతో రమణ అంటే మహేష్ బాబును పిలిచి తల్లితో తనకు ఎటువంటి సంబంధం లేదు అని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం చేయమని తాతయ్య కోరుతాడు. రమణ గుంటూరు కారం లాంటోడు, ఎవ్వరికీ భయపడడు. తండ్రి రాయల్ సత్యం అంటే జయరాం సాఫ్ట్ అయితే కొడుకు పక్కా మాస్. 25 ఏళ్ల తర్వాత తల్లి నుంచి పిలుపు రావడంతో ఎంతో ఆశగా హైదరాబాద్ వచ్చిన రమణ బాండ్ పేపర్స్ మీద సంతకం చేయడానికి నిరాకరిస్తాడు. అసలు రాయల్ సత్యానికి వసుంధర ఎందుకు విడాకులిచ్చింది? 25 ఏళ్ల కొడుకును కనీసం ఎందుకు చూడలేదు? చివరకు ఏమైంది? మధ్యలో అమ్ము అంటే శ్రీలీలతో రమణ కథ ఏంటి? మరదలు రాజీ అంటే మీనాక్షి చౌదరి పాత్ర ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే గుంటూరు కారం ప్రచార చిత్రాలు, కుర్చీ మడత పెట్టి సాంగ్ చూసిన తర్వాత మహేష్ బాబు మాస్ అవతార్ కంటే అటువంటి మాసి క్యారెక్టర్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ ఎటువంటి సినిమా తీశారో అని ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువైంది. థియేటర్లో కూర్చున్న జనాలకు ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతోసేపు పట్టదు. మహేష్ మాస్ తప్ప స్క్రీన్ మీద కొత్త కథ, కథనం, సన్నివేశాలు కనిపించవు. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర. అతి సాధారణమైన సన్నివేశాన్ని తన మార్క్ సంభాషణతో అద్భుతంగా మార్చగల నేర్పు మాటల మాంత్రికుడికి మాత్రమే సాధ్యం. గుంటూరు కారంలో అడుగడుగునా త్రివిక్రమ్ మార్కు కనిపించడం లేదనే వెలితి ప్రేక్షకులకు కనిపిస్తోంది. త్రివిక్రమ్ రచన, సంభాషణల శైలిని యువ రచయితలు అనుకరిస్తూ ప్రాస కోసం పాకులాడుతుంటారు. అటువంటి త్రివిక్రమ్ నుంచి కుర్చీ మడత పెట్టి సాంగ్ రావడం ఒక షాక్. పోనీ అది మాస్ అని సరిపెట్టుకుంటే సాంగ్ చివర కల్ట్ బొమ్మ ఇచ్చాం అని వెన్నెల కిషోర్ చేత డైలాగ్ చెప్పారు. నక్లీసు గొలుసు పాటకు మహేష్, శ్రీలీల చేత స్టెప్పులు వేయించారు. త్రివిక్రమ్ మాట రాస్తే పాట తీస్తే వైరల్ అవ్వాలి. అంతేకాని డిజిటల్ మీడియాలో వైరల్ కంటెంట్ త్రివిక్రమ్ సినిమాలు ఉండడమేంటి అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యే సందర్భాలున్నాయి. ఇక గుంటూరు కారం కథ, కథనాల్లో కొత్తదనం లేదు అనేది పక్కన పెడితే ఆ కథలో అత్తారింటికి దారేది, అలవైకుంఠపురంలో సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి. కథలో బలం లేకపోవడంతో త్రివిక్రమ్ పెన్ కూడా పెద్దగా కదల్లేదు. సంభాషణలో ఆయన శైలి కూడా కనిపించలేదు. ఇక కుర్చీ మడత పెట్టి, నక్లీసు గొలుసు పాటల్లో మహేష్ బాబు డాన్సులు బాగా చేశారు. తమన్ నుంచి ప్రేక్షకులు ఇంకా మంచి పాటలు ఆశించారు. రికార్డింగ్ కూడా. బహుశా కథలో విషయం తక్కువ కావడంతో సంగీతం మీద ప్రభావం చూపినట్టుగా ఉంది. ఫైట్స్ ఓకే, ఏ మాట కామాట చెప్పుకోవాలి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సూపర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఇక గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ చెప్పినట్టు రమణ పాత్రకు మహేష్ 100కు 200% న్యాయం చేశారు. పాటల్లో డాన్స్ ఇరగదీయడమే కాదు, డైలాగ్ డెలివరీలోనూ కొత్త మహేష్ బాబును చూపించారు. అంతా మాసి క్యారెక్టర్లోనూ సూపర్ స్టైలిష్ గా కనిపించారు. శ్రీలీల డాన్స్ కుమ్మేశారు. లంగా ఓణి చీరల్లో మరింత అందంగా కనిపించారు. ఇక త్రివిక్రమ్ సినిమాలో తల్లి, అత్తా పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి. రమ్యకృష్ణ నటించడంతో వసుంధర పాత్రకు హుందాతనం వచ్చింది. మొదట సాదాసీదాగా ఉన్న ఆమె నటన ప్రెస్ మీట్, క్లైమాక్స్ సీన్లు నిలబెట్టాయి. ప్రకాష్ రాజ్ గెటప్, యాక్టింగ్ రిజిస్టర్ అవుతాయి. ఆయన చక్కగా చేశారు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ కూడా కడుపుబ్బా నవ్వించాయి. త్రివిక్రమ్ మార్క్, హ్యూమర్ అజయ్ క్యారెక్టర్లో కనిపించింది. ఇక గుంటూరు కారంలో మమకారం లేదు. హీరో నటనలో ఘాటు తప్ప. మహేష్ బాబు ఎనర్జీ, ఆ మాస్ క్యారెక్టరైజేషన్ సూపర్. మిర్చిలో ఘాటు డాన్సుల్లో చూపించారు. అయితే త్రివిక్రమ్ మార్క్ మిస్ అయింది. ఒక్క సీనులోనూ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. కామెడీ అనుకున్నంత లేదు. హై ఇచ్చే మూమెంట్స్ అసలే లేవు. మహేష్ బాబు వీరాభిమానులను సైతం డిసప్పాయింట్ చేసే సినిమా ఇది. హై ఇచ్చే మూమెంట్స్ అసలే లేవు. ఒకసారి సినిమా చూసేయచ్చు.